హాయ్ అండి అందరికీ ఈరోజు మనము పిల్లలకి పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేయాలంటే మనము ఏం చేయాలి అని టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా మనము పలానా రోజు పలాంది చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే కన్నా మనము ఏ రోజు అది వెంటనే టక్కున చేసేయచ్చు. అలాగని నేను చేసే విధానాన్ని మీకు చెప్తున్నాను. నేను ఈరోజు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని 3 రెసిపీస్ అయితే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. మరో 3 వారానికి 6 రోజులు కదా, 3 ఈరోజు చూపిస్తాను. 3 వంటలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చిత్రాన్నం కలుపుతున్నానండి. చాలా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ చిత్రాన్నాన్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోపు అంతా మంచిగా ఆనియన్స్, బుడ్డపప్పులు, ఎండుమిర్చి, మొత్తము పసుపు అన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి మంచిగా కలిపి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని చూసుకొని మొత్తము కలిపిన తర్వాత మనము ఒక నిమ్మకాయను పిండి క్యారియర్ కట్టేస్తే ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఫస్ట్ డే మనము ఇలా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈ చిత్రాన్నంలోకి కాంబినేషన్గా ఆలు ఫ్రై అయితే చేస్తానండి. ఇప్పుడు ఆలు ఫ్రైని కూడా చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో. చూడండి, నేనైతే ఫస్ట్ కడాయిని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టుకుంటున్నాను. నేను ముందే ఆనియన్స్ 1/2 kg ఆనియన్స్, బంగాళదుంపల్ని నేను మంచిగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను. మనము ఆలుని 5 minutes వరకు నీళ్ళల్లో పెట్టాలండి. డైరెక్ట్గా కట్ చేసి పోపులో వేసినామంటే కడాయికి మొత్తము అంటుకుంటుంది. అలా చేయకూడదు. 5 minutes వాటర్లో నానబెట్టిన తర్వాత మనము ఈ ఆలు ఫ్రైని చేసుకుంటే చాలా పెన్నంకి అస్సలు తగలకుండా నీట్గా ఉంటుంది. ఫ్రై చాలా మంచిగా ఉంటుంది. మనం పోపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని మనము మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఎల్లిపాయ కారం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్, ఎల్లిపాయలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ చిత్రాన్నంకి ఆలు ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫస్ట్ డే. చూడండి, సూపర్ కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ అయితే నేను ఆలు రైస్ అండి. ఇది కూడా మనము సింపుల్ వేలో చూసుకుందాం. నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, 2 క్యారెట్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 3 యాలకులు, 2 లవంగాలు, కొంచెము దాల్చిన చెక్క మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆలు కూడా నేను కట్ చేసి ముందే వాటర్లో వేసి పెట్టుకున్నానండి. అవి వాటర్లో వేయకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకని ముందే నేను వాటర్లో వేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు పోపు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు మొత్తం వేసాను. అదంతా వేగిన తర్వాత ఆలు, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. పచ్చిమిర్చిని కొంచెము అవి సాఫ్ట్గా అయిన తర్వాత నేను అల్లం పేస్టును, సాల్ట్ను వేస్తున్నాను. ఎందుకంటే అల్లం పేస్ట్ ముందే వేస్తే అది ప్యాన్కి అంతా అంటుకునే ప్రమాదం ఉంది. అట్లా అంటుకున్నప్పుడు అది అంతా చెడిపోతుంది. ఆలు కూడా మంచిగా పీసెస్గా కనిపించవు. అందుకని నేను కొంచెం కుక్ అయ్యాక వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేశాను. కాస్త ఒక చిటికెడు గరం మసాలాను వేశాను. 1 టేబుల్ స్పూను కారం కూడా వేశాను. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో వేసి రుచికి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కొత్తిమీరతో గార్లిక్ చేసుకోవటమే. అయిపోయిందండి ఆలు ఫ్రై. రైస్ అయితే సూపర్గా అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.
ఇప్పుడైతే మనము టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది కూడా సింపుల్ వేలో చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేను అన్నిటినీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినప్పుడు మా వీడియో మరికొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక మనము పోపు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం కదా, ఆ పోపు అంతటిని వేయాలి. బుడ్డపప్పుల్ని కూడా వేయాలి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని అవన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు అవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి. పల్లీలు కూడా అలా చేసుకోవాలా. మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేయాలండి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసాను. పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ కలపాలి. అప్పుడు మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత కారము, పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా అన్నీ నేను 1 కప్పులోనే వేసాను. చూశారు కదా. అవన్నీ మసాలా అంతా వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు కలిపిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసి మంచిగా కలపాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమోటా రైస్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని ఇంకా పిల్లలకు లంచ్కి మంచిగా రెడీ అయిపోయింది. మరో మూడు వంటలు నేను మరో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.